భూమి, నువ్వు ఏమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, ఈ డెసిషన్ మాత్రం మారదు. ఆటల పోటీల్లోకి వెళితే మాకు ఏడాది పాటు స్కాలర్షిప్ ఇస్తారని ఎంత ఆశపడ్డాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఆగండి ప్లీజ్. అమ్మగారు, మీరే దయ చూపించాలి అమ్మగారు. లే భూమి. ప్రిన్సిపల్ గారు, ఏం జరిగింది? నానమ్మ, ఇది నువ్వు ప్రిన్సిపల్వా? మీరు చెప్పండి. వీళ్ళ వల్ల కాలేజీలో డిసిప్లిన్ లేకుండా పోతుంది మేడం. లెక్చరర్స్ కూడా టీచ్ చేస్తున్నారు. ఏం తప్పు చేశారు మీరు? నానే తప్పు చేయలేదు అమ్మగారు. మరెందుకు ప్రిన్సిపల్ గారి కాళ్ళు పట్టుకున్నావు? ఆటల పోటీల్లో ఆడడానికి వీల్లేదన్నారు అమ్మగారు. ఎందుకు? సారోళ్ళంతా మీటింగ్ లో ఉన్నారని కాఫీ తేయడానికి వెళ్ళానమ్మగారు. క్యాంటీన్లో కాఫీ తీయగానే ఉన్నదంట. నాన్న తెచ్చిన ఫ్లాస్క్లోనే ఉప్పు కలిసినదట. అది నన్ను కావాలనే చేసినానని వీళ్ళంతా అనుకుంటున్నారు. మమ్మల్ని రేపొచ్చే పరీక్షల్లో కూడా కోసవద్దన్నారు. ఆటల్లో గెలవకపోతే మాకు స్కాలర్షిప్ రాదమ్మగారు. ఏడవకు భూమి, నీకు నేనున్నాను. అసలు క్యాంటీన్లోకి ఫ్లాస్క్ పట్టుకునే వెళ్ళి పట్టుకునే వచ్చావా? తీసుకెళ్ళి స్పెషల్ కాఫీ కలపమని ఆడ పెట్టి టేబుల్ దగ్గర కూర్చున్నాను అమ్మగారు. అర్థమైంది. సుధాకర్ గారు. మేడం. ఓకే మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.